శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. ఈరోజు వీడియోలో మీన రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టి ఈ యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయికలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీన రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశాధిపతి యొక్క గురుగ్రహం 3వ స్థానంలో వృషభంలో ఉన్నారండి. ద్వితీయ నవమాధిపతి కుజగ్రహం 26 ఆగస్టు వరకు కూడా వృషభంలో 3వ స్థానంలో ఉండి తదనంతరం 27 ఆగస్టు నుంచి చతుర్థానికి వెళ్తారు, అంటే మిథునానికి వెళ్తారు. మరి తృతీయ అష్టమాధిపతి ఈ యొక్క శుక్రుడు సింహరాశిలో 24 ఆగస్టు వరకు ఉండి 24 సాయంత్రం నుండి ఆయన ఈ యొక్క సప్తమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి షష్టాధిపతి 6వ స్థానాధిపతి రవి 16 ఆగస్టు వరకు కూడా కర్కాటకం, 16 సాయంత్రం నుండి ఆయన నెల రోజుల పాటుగా సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. సింహరాశి అధిపతి రవి ఆయన 1 సంవత్సరం తర్వాత రాశిలోకి వస్తున్నాడండి, స్వస్థానంలోకి. ఎందుకు అలా అంటే ఈ యొక్క రవిగ్రహం ఒక రాశిలో నెల రోజుల పాటుగా ఉంటారు. సహజ చక్రంలో 12 రాశులు ఉంటాయి. కాబట్టి 12 నెలలు కాబట్టి సంవత్సరంలో ఒక రాశి నుంచి ఒక రావడానికి, అదే రాశి రావడానికి 1 సంవత్సరం పడుతుంది భావన. మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు, కేతు సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. శనైశ్వరుడు అంటే లాభం మరియు వ్యయం 11, 12 స్థానాల అధిపతి శనైశ్వరుడు వక్రీకరించి మీకు కుంభరాశిలో స్థితి పొంది వక్రీకరించిన స్థితిలోనే ఉన్నారండి. ఇది గ్రహస్థితి అండి. మరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. పంచమంలో ఎవరు ఉన్నారా అంటే 6వ స్థానాధిపతి రవి 16 వరకు ఉంటారు. మీ యొక్క జన్మరాశిలో నుండి రాహు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులకి 6వ స్థానాధిపతి రవి 5లో ఉండటం వల్ల కన్ఫ్యూజన్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం లేకపోవడం లాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఏంటంటే మళ్ళీ బుధుడు కూడా వక్రీకరించాడు. బుధుడు కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ ఇలాంటివి ఇండికేట్ చేస్తారు. కాబట్టి కొంత మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉండాలండి. మీరు ఏదైనా సీరియస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే మీరు ఫోకస్డ్గా ఉంటేనే ఫలితం వస్తుంది. ఎందుకంటే చెప్తూ ఉంటాం మనం సహజంగా, ఫోకస్ ఎక్కడైతే ఫోకస్ చేస్తామో ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో కావడం వల్ల మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఆత్మస్థైర్యం పెరగాలంటే ప్రతిరోజు అట్లీస్ట్ మార్నింగ్ స్నానం ఆచరించిన తర్వాత 6 to 8 మధ్యలో కూడా మీరు సన్కి అంటే సూర్యభగవానుడికి నమస్కరించుకొని 12 ద్వాదశ నామాలు చదవండి. హాయిగా తక్కువ టైం పడుతుంది, ఎక్కువ కూడా ఉండదు. డి విటమిన్ వస్తుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. డూ స్మాల్ యాక్టివిటీస్. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి గురుడు అండి. ఈ యొక్క గురుగ్రహము కుజుడితో కలిసి 3వ స్థానంలో ఉన్నారు. అంటే వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి. కొంత మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. 10 అంటే వృత్తి, 10వ అధిపతి 9వ అధిపతితో కలిసి 3లో ఉన్నారు. ప్రయాణాలు, కొంతమంది విదేశీ యాత్రలు, మరి కొంతమంది దూరంగా వెళ్ళడం జరుగుతాయి. ఇంకొంతమందికి ట్రాన్స్ఫర్స్, బదిలీలు కూడా జరిగే అవకాశం అయితే బలంగా ఉందని చెప్పాలండి. మరి అష్టమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల, 6 అంటే డైలీ సర్వీస్, కార్పొరేట్ రంగం, ప్రైవేట్ రంగం, ఐటీ రంగంలో ఉన్నవారు కొంత చిన్నపాటి ఒడిదుడుకులు చూసే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి, సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టండి, దాన్ని సేఫ్గా బయటపడతారని చెప్పాలి. మరి ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహము మీకు చతుర్థానికి వస్తుందో 27వ తారీఖు నుండి ఆయన ఈ యొక్క దశమ స్థానాన్ని లాభస్థానాన్ని వీక్షిస్తారు. ఎందుకంటే కుజుడికి 7, 8 దృష్టిలు ఉంటాయి కాబట్టి. కాబట్టి ఏంటంటే వృత్తి ద్వారా లాభం, రావాల్సిన ధనం వస్తుంది. అదేవిధంగా వృత్తి ద్వారా వచ్చిన ధనంతో కొంతమంది ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అగ్రిమెంట్ చేసుకోవడం, ఏదైనా ప్రాపర్టీ, ల్యాండ్, ఫ్లాట్, లేదు అంటే కనుక రిజిస్ట్రేషన్ లాంటివి కానీ, ఇది లేకుండా దృష్టి పెట్టి కొంత ఫోకస్ చేయడం కానీ డెఫినెట్గా జరుగుతుందని చెప్పాలి. పేరెంట్స్ నుంచి కూడా మీకు భూలాభం, వారి యొక్క సపోర్ట్ కూడా ఉండే అవకాశం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలండి. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది? 7వ స్థానాధిపతి బుధుడు వక్రీకరించి నుంచి 6లో ఉన్నారు. ఎందుకో ఫ్యామిలీ లైఫ్ మీద ఫోకస్ చేయలేమన్న భావన కలుగుతూ ఉంటుంది. 7వ స్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. మరి చివరిన శుక్రుడు కూడా 25 నుండి అష్టమాధిపతి అయిన బలహీన రాసినటువంటి కన్యా రాశిలో వస్తారు. శుక్రకేతు కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఆసక్తి పెరగటము. ద్వితీయ నవమాధిపతి కుజుడి యొక్క దృష్టి కూడా 27 నుండి మీ సప్తమంది చూడడం వల్ల మళ్ళీ కాస్త పర్వాలేదన్నట్టుగా ఉన్నా కూడా కుజ దృష్టి ఉంది. కాబట్టి
తిరిగి కోలుకున్నా మళ్ళీ ఏదో మాట పట్టింపు ఒక మాట అన్నాను అని చెప్పి కోపతాపాలు ఇలాంటివి కాస్త కనపడుతూ ఉంటాయి. మరి ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహము 23 నుండి క్లియర్గా పంచమ స్థానానికి వస్తారో అప్పుడు ఏంటంటే మంచి మీకు 23వ తారీఖు నుండి మీ యొక్క వైవాహిక జీవితంలో కాస్త ఆనందకరమైన వాతావరణం ఉంటుంది, మంచి లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకునే విధంగా మీరు యొక్క అడుగులు అనేవి పడతాయని చెప్పాలండి. కాబట్టి ఏదో హార్ష్ వర్డ్స్ అనేవి వాడకుండా ఉంటే 23 నుంచి మీ యొక్క జీవిత భాగస్వామితో బాగుంటుంది. ఇక్కడ 7వ స్థానాధిపతి పాజిటివ్గా లేకపోవడం, వక్రీకరణ స్థితిలో ఉండడం వల్ల ఏంటంటే సంబంధాలు కొన్ని ఎక్కువగా చూడాల్సి రావడం, కొన్ని సంబంధాలు ఏదైనా దగ్గర దాకా వచ్చి ఇది అవుతుందేమో అనుకుంటారు, అది కాకపోవడం లాంటివి కొన్ని విషయాలు జరిగే అవకాశం ఈ మాసంలో ఉంది. కానీ సెప్టెంబర్లో గోచారంలో గ్రహస్థితి బలంగా ఉన్న తర్వాత డెఫినెట్గా మళ్ళీ మీరు పాజిటివ్ ఫలితాలు చూస్తారండి. సో ఇది మరి ధన సంబంధమైన విషయం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీ ధనస్థానాన్ని ఎవరు చూస్తున్నారే అంటే ద్వితీయాధిపతి ఈ యొక్క కుజుడు గురుడితో కలిసి 3లో ఉన్నారు. కొంతమంది ఓన్గా చేసేవాళ్ళు ఉంటారండి, స్వతహాగా పని చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇండివిజువల్గా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి బాగుంటుంది. ఈ కమ్యూనికేషన్ ఉన్న వారికి, హ్యాండ్ రైటింగ్ చేసే పనులు కావచ్చు, డ్రాఫ్టింగ్, సెల్ఫ్ వృత్తులు ఏవైతే ఉంటాయో వారికి అందరికీ బాగుంటుంది చెప్పాలండి. ఈ యొక్క లాభస్థానం మీద ఎవరి దృష్టి ఉంది అంటే రవి దృష్టి అనేది 16 వరకు ఉంది. తదనంతరం శుక్రబుధుల యొక్క స్థితి 1000 మీద ఉంది. అంటే ఏంటంటే ద్వితీయాధిపతి తృతీయంలో గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి ధనానికి ఇబ్బంది లేకుండా ఖర్చులు కూడా బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. కాబట్టి అవాయిడ్ అండి. బుధ శుక్రుల యొక్క స్థితి జీవిత భాగస్వామి పరంగా ఖర్చు, కుటుంబ సభ్యుల పరంగా ఖర్చు, కొన్ని అనుకోని ప్రయాణాలు, వృధా ప్రయాణాల ద్వారా కూడా ఖర్చు కొచ్చరిస్తుంది. సో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన ఆదాయం అయితే కనుక డెఫినెట్గా ఉంటుందండి. భూముల కొనుగోలు అమ్మకాల ద్వారా ఉంటుంది. సో ద్వితీయ నవమాధిపతి యోగకారకుడు విలువనిచ్చే గ్రహం మీకు కుజుడు చతుర్థంలో ఉండి సప్తమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ ద్వారా, వ్యాపారం ద్వారా మళ్ళీ 3వ వారం నుండి మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏంటంటే అంత అద్భుతంగా లేదని చెప్పాలండి. ఎందుకంటే 6వ అధిపతి 5లో ఉన్నాడు, 6వ స్థానంలో 8వ అధిపతి శుక్రుడు ఉన్నారు కాబట్టి సో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. మీరు డైలీ కనుక డే ట్రేడింగ్ చేస్తూ ఉంటే కొంత సంయమనం వహించండి. ఎందుకంటే 9వ స్థానాన్ని ధనాధిపతి కుజుడు చూస్తూ ఉన్నారు. 9th అంటే 9వ స్థానం బలపడుతూ ఉంది కాబట్టి లాంగ్ స్టాండింగ్ పెట్టుకోండి. కొంత లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సేఫ్ ఉంటారు. లేకపోతే కనుక ఏ రోజుకి ఇన్వెస్ట్ చేసి ఆ రోజు చేయాలంటే మాత్రం మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టాన్ని చూసే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. సంతాన సంబంధమైన విషయం ఏ విధంగా ఉంటుంది అంటే పంచమ స్థానంలో 6వ స్థానాధిపతి రవి ఉన్నాడు. రవి ఆరోగ్య కారకుడు. సంతానానికి సంబంధించి సీజనల్ చేంజెస్, దగ్గు, జలుబు ఇలాంటివి, సీజనల్ జ్వరాలు, రవి మీద రాహు దృష్టి ఉంది, జ్వరము ఇలాంటివి కొంచెం బాధించే అవకాశం ఉంది. ఊపిరి పట్టేటట్టుగా అనిపించడం ఇలాంటివి కొన్ని ఇబ్బంది పెడతాయండి. చెస్ట్ కంజెషన్ అంటారు కదా, అవి కొంత. బీపీ ఉన్నవారు కొంత జాగ్రత్తగా చూసుకోండి. గురు కుజుల మీద కేతు దృష్టి ఉంది కాబట్టి ఏంటంటే కొంత బ్లడ్ ఫ్లక్చుయేషన్స్ లాంటివి లేకుండా. శుక్రుడు మాసాంతంలో కేతుతో కలవబోతున్నాడు. గురువు శుక్రుల మీద కేతు దృష్టి ఉంటుంది కాబట్టి నెలాఖరున 24వ తారీఖు తర్వాత నుండి కొంత డయాబెటీస్ ఉన్నవారు వారి షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. మీకు ఇంకా మీ యొక్క రాశి గురించి బాగా అంటే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీన రాశి వారి జీవిత రహస్యాలు అనే వీడియో చేయడం జరిగిందండి. అందులో ఏంటంటే మీన రాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, మీన రాశి వారికి ప్రేమ, జీవిత భాగస్వామి అంటే మ్యారేజ్కి సంబంధించిన విషయాలు, వృత్తి వ్యాపారాలు, మీన రాశి వారికి సరిపడే రంగులు, సంఖ్యలు, అదృష్టవారాలు, మీన రాశి వారికి సంబంధించిన ఘాత వారం, ఘాత తేదీ, ఘాత నక్షత్రం ఇవన్నీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశామండి. సో చాలా మంచి విషయాలు ఉంటాయి. సో ఆ వీడియో యొక్క లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏలినాటి శనిలో ఉన్నారు. మీకు ఏలినాటి శని మొదటి ఫేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాదాపుగా 18th జనవరి 2023 నుంచి మొదలైందండి. కాబట్టి ఏంటంటే సో ఏలినాటి శని వక్రీకరించిన శనిగ్రహ ప్రభావం మీన రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది, ఎందుకంటే వక్రీకరించే శని 14 నవంబర్ దాకా ఉంటుందండి. సో ఆ యొక్క గ్రహ ప్రభావం ఏ విధంగా మీన రాశి వారి మీద ఉందో కూడా వీడియో చేయడం జరిగింది. అందులో మంచి సజెషన్స్, సలహాలు, రెమెడీస్ కూడా డిస్కస్ చేశాము. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు జతపరచడం జరుగుతుంది. సో గమనించగలరు. అదేవిధంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే తృతీయంలో గురు కుజులు ఉండి ఆ కుజుడి యొక్క దృష్టి 6వ స్థానం మీద పడుతూ ఉంటుందండి. మీరు మీతో పనిచేసే, మీరు బిజినెస్ అయితే బిజినెస్లో కింద సబార్డినేట్స్ కింద వాళ్ళతో అయితేనేమి, నేబర్స్, కొలీగ్స్ వారితో కూడా, సిబ్లింగ్స్తో కూడా మాట పట్టింపులు లేకుండా కాస్త చెక్ చేసుకోండి. సో ఎందుకంటే 3-6 సంబంధం వస్తే మాట పట్టింపులు, అదేవిధంగా ప్రయాణంలో కూడా మీ యొక్క వస్తువులు కోల్పోకుండా ఏదైనా కింద పడి లూజ్ కావడం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. మరి రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా
ఈ యొక్క బుధ శుక్రుల యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం, లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు చదవండి. ఎందుకంటే అష్టమాధిపతి 6లో ఉన్నాడు కాబట్టి చదవడం వల్ల బాగుంటుంది. మీకు ఇంకా ఇక్కడ కుజుడు చతుర్థానికి వస్తూ ఉంటాడు కాబట్టి మంగళవారం పూట మంగళవారం నియమాలు అయితే ఉన్నాయి అవి పాటించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎందుకంటే ద్వితీయం ధనము మరియు లక్కనిచ్చేవారు మీకు కుజుడు అవుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మరి 6వ రోగస్థానాధిపతి రవి బలహీనపడి రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం, మొత్తంగా చూస్తే ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాలు పట్టణం, ఇలాంటి సింపుల్ రెమెడీ చూస్ చేసుకొని ఫాలో అవ్వండి. డెఫినెట్గా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.